రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. మిరప పంటలను ఆశించి మిరప పంటకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే సమస్యల్లో అత్యంత ప్రధానమైన సమస్య ఏదైనా ఉందంటే అది తెల్లదోమ. ఈ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందే జెమ్నీ వైరస్ లేదంటే గుబ్బ తెగులు అని కొన్ని ప్రాంతాల్లో అంటారు. కొన్ని ప్రాంతాల్లో బొబ్బర అని కూడా అంటారండి. అయితే ఈ జెమ్నీ వైరస్ని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో 3 పద్ధతులు పాటించి సమూలంగా నిర్మూలించుకోవచ్చండి. అయితే అందులో మొదటిది వచ్చేప్పటికి మందులు స్ప్రే చేసుకోవడం. వాటిని ఇన్సెక్టిసైడ్స్ అంటాము. ఇన్సెక్టిసైడ్స్ అనేవి మనం 2 రకాలుగా విభజించుకున్నట్లయితే అందులో ఒకటి తెల్లదోమ యొక్క అన్ని దశలను నిర్మూలించే టెక్నికల్ ఒకటి, రెండో తెల్లదోమ యొక్క ఎగిరే దశని నిర్మూలించే టెక్నికల్ ఒకటండి. అయితే ఈ తెల్లదోమ యొక్క అన్ని దశలు అంటే గుడ్డు దశ నుంచి ఎగిరే చిలక దశ వరకు నిర్మూలించే టెక్నికల్ ఏదన్నా మనకి మార్కెట్లో ఉంది అని అంటే అదే పైరిఫ్రాక్సిఫెన్ అండి. ఈ పైరిఫ్రాక్సిఫెన్ అనే టెక్నికల్ వచ్చేప్పటికి తెల్లదోమ యొక్క అన్ని దశలు గుడ్డు దశ నుంచి ఎగిరే చిలక దశ వరకు ప్రతి ఒక్క దశను కూడా సమూలంగా నిర్మూలిస్తుందండి. అలాగే తెల్లదోమ యొక్క ఓన్లీ ఎగిరే చిలక దశను నిర్మూలించే టెక్నికల్ ఏదన్నా ఉందంటే అది డైఫెంథ్రాన్ అండి. అంటే మనం పెగాసిస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ డైఫెంథ్రాన్ అలాగే పైరిఫ్రాక్సిఫెన్ అనే టెక్నికల్స్ కలిగిన మందులు మనకి మార్కెట్లో 2 ఉన్నాయండి. అలాగే ఓన్లీ పైరిఫ్రాక్సిఫెన్ అనే టెక్నికల్ కలిగిన మందు ఒకటి మార్కెట్లో అవైలబుల్గా ఉందండి. అంటే ఉదాహరణ చెప్పాను నేను. అయితే ఈ పైరిఫ్రాక్సిఫెన్ అలాగే డైఫెంథ్రాన్ అనే టెక్నికల్ కలిగిన మందులు 2 ఉన్నాయి కదండి. అవేంటో చూద్దాము. అందులో ఒకటి వచ్చేప్పటికి SLR 525. అయితే ఇందులో వచ్చేప్పటికి 5% పైరిఫ్రాక్సిఫెన్ అలాగే 25% డైఫెంథ్రాన్ ఉంటుందండి. అలాగే రెండోది చూసుకున్నట్లయితే రాన్ఫెన్. ఈ రాన్ఫెన్లో వచ్చేప్పటికి 8% పైరిఫ్రాక్సిఫెన్ ఉంటుంది, అలాగే 18% డైఫెంథ్రాన్ ఉంటుందండి. అయితే మనం వీటిని ఎలాగ స్ప్రే చేసుకోవాలంటే మనం ఈ తెల్లదోమ యొక్క ఉధృతి దశలను 3 విభాగాలుగా విభజించుకున్నట్లయితే ఆల్మోస్ట్ అందరి తోటలు కూడా చాలామంది తోటలు, అందరివి కాదు, చాలామంది తోటలు నెల రోజులు దాటి చాలా తోటలు నెల రోజులు పంట దాటి ఉండొచ్చు. అంటే మనం అక్టోబర్ నుంచి లెక్క వేసుకున్నట్లయితే అక్టోబరు, నవంబరు, డిసెంబర్గా మనం విభజించుకోవచ్చు అండి. అయితే ఈ మూడు నెలల్లో కూడా ఈ అక్టోబర్ నెలలో ఏం స్ప్రే చేసుకోవాలి, అలాగే నవంబర్ నెలలో ఏం స్ప్రే చేసుకోవాలి, డిసెంబర్ నెలలో ఏం స్ప్రే చేసుకోవాలో అని చెప్తానండి. డిసెంబర్ వరకు ఉండదు కదా మీరు అని అనుకోవచ్చు. కంపల్సరీ ఉంటుందండి. అంటే మనం అలా వదిలేసి ఊరుకోలేం కదా, కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి విభాగాలని ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే అక్టోబర్ మాసంలో మనం SLR 525ని స్ప్రే చేసుకుంటే మంచిదండి. SLR 525 వచ్చేప్పటికి 1 ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే 330 ml, అంటే లీటర్ తెచ్చుకుంటే 3 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఇది ఎలాగా స్ప్రే చేసుకోవాలంటే ఇదనే కాదు, ఈ SLR 525 అనే కాదు, రాన్ఫెన్ కూడా ఎలాగ స్ప్రే చేసుకోవాలంటే మనం ఉదాహరణ తీసుకుంటే ఈరోజు మనం SLR 525 స్ప్రే చేసుకున్నాం. SLR 525 స్ప్రే చేసుకున్నట్లయితే మళ్ళీ వారము లేదంటే 10 రోజుల తర్వాత ఈ డైఫెంథ్రాన్ అదే పెగాసిస్ అంటాం కదండి, ఆ టెక్నికల్ని స్ప్రే చేసుకోవాలి. ఎందుకోసం అన్నట్లయితే ఈ పైరిఫ్రాక్సిఫెన్ అనేది తెల్లదోమ యొక్క గుడ్డు దశ నుంచి ఎగిరే చిలక దశ ప్రతి దశను కూడా నిర్మూలిస్తుంది. కాబట్టి మనం ఒక వారం లేదా 10 రోజుల పాటు అదుపులో పెట్టుకొని ఉంచుకోగలము. మళ్ళీ నెక్స్ట్ ఈ పెగాసిస్ స్ప్రే చేసుకున్నట్లయితే కొద్దిగా గొప్ప మిగిలినటువంటి దోమ కూడా నశించిపోతుందండి ఈ మందు వలన. అయితే మీరు అనొచ్చు, మరి నశించిపోతుంది కదా, మళ్ళీ ఇలా 3 నెలల వరకు ఎలా చెప్తున్నావు అని అంటే కేవలం మన తోటలు మాత్రమే ఉండవు కదండి, పక్కన పత్తి చేలు ఉండొచ్చు, ఇంకా వేరే పొలాలు ఏవైనా ఉండొచ్చు కదా, వాటి నుంచి కూడా తెల్లదోమ రావచ్చు కదండి. కాబట్టి మనం ఒక డోసు వచ్చేప్పటికి ఇలా తెల్లదోమకి అన్ని దశలను నిర్మూలించే డోసు, ఇంకా 2వ డోసు వచ్చేప్పటికి ఓన్లీ ఎగిరే చిలక దశ డోసు మాత్రం స్ప్రే చేసుకున్నట్లయితే మనం మన పంటను ఈ తెల్లదోమ యొక్క అన్ని దశల నుండి, అలాగే తెల్లదోమ బారి నుండి, అలాగే జెమ్నీ వైరస్ నుండి సాధ్యమైనంత వరకు కాపాడుకోవచ్చు. అయితే మనం ఇది అక్టోబర్ మాసానికి చూసుకున్నట్లయితే, అలాగే నవంబర్ మాసంలో తెల్లదోమ ఉధృతి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ తెల్లదోమ ఉధృతి
ఈ నవంబర్ మాసంలో పెరుగుతుంది కాబట్టి మనం డోసు కూడా పెంచుకుంటున్నాము. అందుకోసమే పైరిఫ్రాక్సిన్ 8% అనేది మనం స్ప్రే చేసుకుంటున్నామండి. అంటే అప్పటికి కొంచెం తోట పెరుగుతూ ఉంటుంది కాబట్టి డోసు పెంచుకోవడం అనేది, తోట పెరుగుతుంది కాబట్టి డోసు పెంచుకోవడం అనేది మంచిది అని నా అభిప్రాయం. నేను అలాగే చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ నవంబర్ మాసంలో కూడా సేమ్ ఎలా అక్టోబర్ మాసంలో అయితే మనం ఒక డోసు ఈ SLR 525 స్ప్రే చేసుకున్నాము, ఈ నవంబర్ మాసంలో ఒక డోసు రాన్ఫెన్ స్ప్రే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ డోస్ అంటే వారం రోజులకో లేదంటే 10 రోజులకో మళ్ళా సేమ్ ఈ పెగాసిస్ అనే టెక్నికల్ స్ప్రే చేసుకున్నట్లయితే ఒక దశలో తెల్లదోమకి అన్ని దశలు నిర్మూలన అవుతాయి, ఇంకొక దశలో తెల్లదోమ యొక్క ఎగిరే చిలక దశ నిర్మూలన అవుతుందండి. ఇది వచ్చేప్పటికి నవంబర్ మాసానికి. అలాగే ఇక మరి డిసెంబర్ మాసంలో వచ్చేప్పటికి మనకి మార్కెట్లో కేవలం పైరిఫ్రాక్సిన్ అనే టెక్నికల్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అంటే ఓన్లీ సింగిల్ది పైరిఫ్రాక్సిన్, అంటే కాంబినేషన్ జైఫెన్ అల్ట్రా అలా ఉన్నాయి కానీ సింగిల్ది చెప్పుకుంటున్నాం కాబట్టి జైఫెన్ అల్ట్రా వాటిల్లో మనకి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ ఉంటాయి, కానీ మనకి కావాల్సింది ఓన్లీ పైరిఫ్రాక్సిన్ కాబట్టి మనం చెప్పుకుంటే సుమిటోమో వాళ్ళది అవైలబుల్గా ఉందండి లానో అని చెప్పేసి అలా స్ప్రే చేసుకోవాలండి డిసెంబర్ మాసంలో వచ్చేప్పటికి. అయితే అది వచ్చేప్పటికి ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది, కానీ ఫస్ట్ చెప్పినటువంటి నేను SLR 525 కానీ లేదంటే రాన్ఫెన్ కానీ ఇవి రెండు కూడా SC ఫార్ములేషన్లో ఉంటాయండి. కాబట్టి అది మనం లానో వచ్చేప్పటికి ఒక ఎకరానికి 250 ml నుంచి 300 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఈ రాన్ఫెన్ వచ్చేప్పటికి ఎకరానికి వచ్చేప్పటికి 250 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి. కాబట్టి ఇలాంటి పద్ధతులను పాటించుకొని మనం ఇన్సెక్టిసైడ్స్ ద్వారా తెల్లదోమకి అన్ని దశలను నిర్మూలించుకోవటం మాత్రమే కాకుండా మన పంటని ఈ జెమినీ వైరస్ బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు సాధ్యమైనంత వరకు. అయితే మనం బ్లాక్ ట్రిప్స్ వలన తోట మొత్తం ఎఫెక్ట్ అయినా కూడా ఏదో రకంగా 2-3 మందులు ఫ్రీక్వెంట్గా స్ప్రే చేసుకొని కనీసం ఒక పంట ఒక కాపు అయినా మనం సాధించుకోగలం. కానీ ఈ జెమినీ వైరస్ అనేది తోట మొత్తాన్ని ఎఫెక్ట్ చేసిందంటే మాత్రం మనం ఒక కాపు కూడా తీసుకోలేమండి, అది అందరికీ తెలిసిన విషయం. అందుకోసమే నేను ఇంత వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతులు పాటించి ఈ ఇన్సెక్టిసైడ్స్ ఉపయోగించుకొని మన పంటని జెమినీ వైరస్ బారి నుండి కాపాడుకోవచ్చు. అయితే ఇది వచ్చేప్పటికి మొదటి దశ. రెండోది వచ్చేప్పటికి మొక్క రెసిస్టెన్స్ పవర్ని అందించడం అండి. ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది మనం ఎలాగా ఇవ్వాలి అనుకున్నట్లయితే సాధారణంగా మనుషులకి లేదంటే మొక్కలకి స్వతహాగా రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుంది. కాకపోతే అది కొన్ని సందర్భాల్లో ఆ వ్యాధి నిరోధక శక్తిని మనం కోల్పోతూ ఉంటాము మనుషులమో లేదంటే. దానికి ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే కరోనా టైం అనేది అందరికీ ఉంటుంది. అలాంటి టైంలో ఎవరి బాడీస్ అయితే వీక్గా ఉన్నాయి, ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువగా ఉందో అటువంటి వ్యక్తుల్ని ఈ కరోనా వైరస్ అనేది ఎఫెక్ట్ చేసి ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ముఖ్యంగా మనుషులకి లేదంటే మొక్కలకి రెసిస్టెన్స్ పవర్ అనేది ఎంతో అవసరము. ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది మనం మొక్కకి అందించాలంటే బాహ్యంగా అంటే పైన అందించాలంటే జింక్ అనే సప్లిమెంట్ అనేది ఇచ్చుకోవాలండి. ఈ జింక్ అనే సప్లిమెంట్ వలన మనం ఇంకో ప్రయోజనం కూడా పొందవచ్చు, అది కూడా చెప్తానండి. ఈ జింక్ అనే సప్లిమెంట్ ఎందుకు ఇచ్చుకోవాలంటే చెప్పాను కదండి, కరోనా టైంలో క్వారంటైన్లో ఉన్న పేషెంట్లకి డ్రై ఫ్రూట్స్ అనేవి పెట్టి ఉంటారు, మీరు చూసే ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకోసం అంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనే వాటిల్లో జింక్ అనే సప్లిమెంట్ ఉంటుంది కాబట్టి ఈ జింక్ అనే సప్లిమెంట్ మనుషులకి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి వాటి బారి నుండి ఈ కరోనా వైరస్ బారి నుండి మనుషులు తిరిగి కోలుకోవడానికి జింక్ అనే సప్లిమెంట్ డ్రై ఫ్రూట్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. అలాగే మొక్క కూడా మనం జింక్ అనే సప్లిమెంట్ ఇచ్చుకున్నట్లయితే మొక్క వైరస్ బారిన పడినా కూడా దృఢంగా నిలబడి మంచిగా ఎదగడానికి అలాగే మంచిగా దిగుబడి రావడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి రెండో పద్ధతి అయినటువంటి ఈ జింక్ సప్లిమెంటు అందించుకోవడానికి మనకి మార్కెట్లో ఫార్ములా నెంబర్ 4 అలాగే ఫార్ములా నెంబర్ 6 అనేవి ఉన్నాయండి. కాబట్టి వాటిని స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా మన మొక్కకి రెసిస్టెన్స్ పవర్ని అందించుకోవచ్చు. అయితే దీని యొక్క ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఫార్ములా నెంబర్ 4 ఫార్ములా నెంబర్ 6 వలన ఈ డైఫెన్థ్రాన్ అనే టెక్నికల్ స్ప్రే చేసుకున్నప్పుడు తోటలో ఎర్రబారుతూ ఉంటాయి. ఈ ఎర్రబారటం నుండి కూడా మన తోటలు కాపాడబడతాయి ఈ ఫార్ములా నెంబర్ 4 కానీ లేదంటే ఫార్ములా నెంబర్ 6 కానీ స్ప్రే చేసుకున్నప్పుడు. అది మాత్రమే కాదండి, మనకి
అధికంగా అధికంగా పూత రావడంలో కూడా దోహదపడుతూ ఉంటుంది ఈ ఫార్ములా నెంబర్ 4 లేదంటే ఫార్ములా నెంబర్ 6 స్ప్రే చేసుకోవడం వల్ల తోటలు ఎర్రబారకుండా ఉంటాయి, పూత రావడానికి కూడా ప్రేరేపింపబడతా ఉంటాయండి తోటలు. కాబట్టి ఇది రెండో పద్ధతి అండి. ఇక మూడో పద్ధతి వచ్చేప్పటికి సస్యరక్షణ చర్యలు అని చెప్పుకోవచ్చు మనం. సస్యరక్షణ చర్యలు అంటే పసుపు రంగు జిగురాటలు తోట మధ్యలో లేదంటే తోటకు చుట్టుపక్కల అంటే 4 వైపులో కూడా కట్టుకున్నట్లయితే తెల్లదోమ యొక్క ఉధృతి ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు. మొదటి కారణం. రెండోది వచ్చేప్పటికి ఎంతో కొంత ఈ తెల్లదోమ యొక్క ఉధృతిని మనం ఆపుకోగలగడానికి ఎంతగానో ఉపయోగపడతా ఉండేయండి ఈ పసుపు రంగు జిగురాట్లు అనేవి. కాబట్టి రైతులు గమనించుకొని తొలి దశ నుండే ఈ తెల్లదోమ యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకుంటూ మన తోటలని జెమినీ వైరస్ బారిన పడకుండా కాపాడుకుంటూ మంచి దిగుబడులు సాధించాలి అని చెప్పేసి కాబట్టి ఇటువంటి సస్యరక్షణ చర్యలు పాటిస్తూ అలాగే మొక్కకి నిరోధక శక్తిని పెంచుకుంటూ అదేవిధంగా ఈ ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగు మందులు కూడా స్ప్రే చేసుకొని మన తోటల్ని ఈ జెమినీ వైరస్ బారిన పడకుండా అలాగే ఈ తెల్లదోమ ఉధృతి నుండి మన పంటల్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉంటానండి.